ఇక్కడ అమరావతి రైతులుగా మాకు కూడా చాలా బాధ అనిపిస్తుందండి. నిజంగానే మాకు కూడా భావోద్వేగంలోనే ఉండాము. ఎందుకంటే ఆ రకంగా ఆగం చేశారు అమరావతిని. ఒక కన్న బిడ్డని తీసుకొచ్చి సవతి తల్లి చేతిలో పెడితే ఆ సవతి తల్లి సరిగ్గా చూడకపోతే ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళ అమరావతి పరిస్థితి అలా ఉందండి. సవతి ప్రేమ అన్నమాట. అమరావతి అనేది వద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నాశనం చేశాడో, ఆయన పెంచి ఆయన సృష్టికర్త అమరావతికి ఏమేం చెయ్యాలనుకున్నారో నిజంగా అప్పుడు ఆయన సిఆర్డిఏ చట్టం గాని ఆయన వదిలిన ప్లాన్ గాని మాస్టర్ ప్లాన్ గాని చూస్తే నిజంగా అన్ని ప్రపంచ దేశాలు కూడా చూసినాయండి. అమరావతి ఇదే అమరావతి అమరావతి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంటే కలవరు ఇచ్చే స్టేజ్ లోకి వచ్చాక నీ చేతిలో పెడితే ఆంధ్రప్రదేశ్ అంటే చీ అనిపించే స్థాయికి తీసుకొచ్చావు కిందకి. భావోద్వేగంగా ఏముంటదండి? ఆయన అసలు ఎన్నో చెయ్యాలని ఎన్నో కళలతో నవ్య ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలని మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము. 10 ఇల్లు చూసైనా మన ఇల్లు చూసి డెవలప్ చేయాలి అని చెప్పి ఆయన విదేశాలు కూడా తిరిగి వచ్చి దేశాలు తిరిగి వచ్చి మనం ఈ రకంగా కట్టుకోవాలని పోతే నువ్వు కూర్చొని నువ్వు అసలు నాశనం చేసావు. సీట్లోంచి కదలకుండానే నాశనం చేసావు నువ్వు ఎక్కడో బాగుండానే. కాబట్టి ఆ పోలవరం గాని అమరావతి గాని ఎంత భ్రష్టు పట్టించారు. నేను పోలవరం కూడా అంత పాడైపోయిందని చెప్పి చెబుతున్నారు. నువ్వే రకంగా పోలవరాన్ని అమరావతిని భ్రష్టు పట్టించావో వాళ్ళందరికీ తెలుసు.